అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దూరి వెంకటరావు గారు రచించిన కొడుకులకు తగ్గ కోడళ్ళు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తన గదిలో అటు ఇటు తచ్చాడుతున్న చిన్న కొడుకును చూసి, ఏరా చిరు, నాతో ఏమైనా మాట్లాడాలా అడిగాడు నాగభూషణం. అవునాన్నా, ఎలాగో మెల్లగా గొంతు పెగిల్చుకున్నాడు చిరంజీవి. చిన్నప్పటినుంచి వాడికి తండ్రి దగ్గర ఎంత చనువో అంత భయమూ ఉంది. చెప్పు అన్నాడు నాగభూషణం. మహిని నీరుని వేరే స్కూల్లో వేద్దామంటోంది సుప్రియ నసిగాడు. ఏ స్కూల్లో? కోడలి కోరికకు విస్తుపోతూ అడిగాడు నాగభూషణం. ఏ స్కూల్లో చెప్పాడు కొడుకు. ఇక్కడైతే ఏమైంది, పిల్లలు బాగానే చదువుకుంటున్నారు కదా. నువ్వు చెప్పిన స్కూల్లో ఫీజు ఎక్కువని విన్నాను. చదివేది ఎల్కేజీ యూకేజీ, ఎక్కడైతేనే. అది కాదు నాన్న, మరేదో అనబోయాడు చిరంజీవి. ఆ మాటతో వాళ్ళు ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చేశారని గ్రహించాడు నాగభూషణం. ఇప్పుడు తనేమన్నా వినే పరిస్థితిలో ఉండకపోవచ్చుననుకుని, మీ ఇష్టం, ఎలా బావుంటుందంటే అలా చేయండి అన్నాడు నిర్లిప్తంగా. వెళ్లిపోయాడు చిరంజీవి. సుప్రియ కోరినట్లు వాళ్ళని మరో స్కూల్లో వేస్తే సునీత ఊరుకుంటుందా? తోడుకోడలు కదా, వాళ్లతో పాటే శేఖర్ పిల్లల్ని కూడా అందులోనే పడేస్తే సరి అనుకున్నాడు. మాటంటే అన్నాడు గాని మనసు మాత్రం పీకుతోంది. పిల్లల మీద వేలకు వేలు వెచ్చించడం దండగనిపించింది. ఆ మాట బయటకు అనలేక నోరు నొక్కుకున్నాడు. నాగభూషణం ఉన్న ఊళ్ళోనే సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యాడు. శేఖర్ చిరంజీవి 2 కళ్ళు. ఇక సునందకైతే తన పంచ ప్రాణాల్లో 2 ప్రాణాలు వాళ్లే. పుట్టిన దగ్గర నుంచి వాళ్లనంత గారాభంగా పెంచారు. వాళ్ళు ఏదడిగితే అది కాదనకుండా కొనిపెట్టారు. శక్తికి మించి చదువులు చెప్పించారు. వాళ్లను విడిచి ఎప్పుడూ ఒక్క క్షణం ఉండలేదు. ఉద్యోగరీత్యా పిల్లల దూరంగా వెళ్లిపోవాల్సి వస్తుందేమోనని తెగ దిగులు పడిపోయారు. అలా అని పిల్లల మీద మమకారంతో వాళ్ల భవిష్యత్తుకు అడ్డుపడలేదు. అదృష్టం కొద్దీ ఇద్దరికీ ఉన్న ఊళ్ళోనే ఉద్యోగాలవడంతో ఊరట చెందారు. 1వ తేదీన పిల్లలిద్దరూ జీతాలు పట్టుకొచ్చి తండ్రి చేతుల్లో పోస్తారు. తను ఎంత చెబితే అంతే. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అన్నీ తనే సమకూరుస్తాడు. ఇంటి ఖర్చులకు పోను మిగిలింది బ్యాంకులో వేస్తాడు. శేఖర్కు పెళ్లైన 6 మాసాలకే చిరంజీవికి సంబంధం కుదరటంతో వాడి నెత్తిమీద కూడా 2 అక్షింతలు చల్లేశాడు. వచ్చిన వాళ్లు కొడుకులకు తగ్గ కోడళ్లనుకొని మురిసిపోయారు నాగభూషణం దంపతులు. బిడ్డల తల్లులైనా ఇప్పటికీ వాళ్లలానే ఉంటున్నారు. అత్తమామలు ఎంత చెబితే అంత. శేఖర్కి 2 మగపిల్లలే అయితే చిరంజీవికి 1 కొడుకు కూతురు. తన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకునేవాడో వాళ్లను కూడా అంతే ఇదిగా గుండెల్లో పెట్టుకున్నాడు నాగభూషణం. వాళ్ళకి 4వ ఏడు రాగానే దగ్గరలో ఉన్న కాన్వెంట్ స్కూల్లో వేశాడు. రోజు తనే పిల్లల్ని స్కూల్కి దిగబెట్టి తీసుకొస్తూ ఉంటాడు. దగ్గర కూర్చోపెట్టుకుని హోంవర్క్ చేయిస్తాడు. పడుకునే ముందు కాశీ మజిలీ కథలు చెబుతూ వాళ్ళని నిద్రపుచ్చుతుంది సునంద. ఇంతవరకు ఆ కుటుంబ సభ్యుల్లో అరమరికలు లేవు, అపోహలు లేవు. మరెంచేతనో తెలీదు, ఈ మధ్య సుప్రియ వైఖరిలో తేడా కనిపిస్తోంది. ఇదెక్కడికి దారి తీస్తోందనని దిగులు పడ్డాడు నాగభూషణం. మొన్న భోగి పండక్కి పిల్లలకు కొత్త డ్రెస్సులు పట్టుకొచ్చి ఎలా ఉన్నాయని అడిగితే, బావున్నాయి మామయ్య అంది సునీత. సుప్రియ మాత్రం మౌనంగా ఉండిపోయింది. అయినా ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. మధ్యాహ్నం 12 అవుతోంది. కొడుకులు ఆఫీసులకి, పిల్లల స్కూళ్లకి వెళ్లిపోయారు. కోడళ్ళిద్దరూ కుట్లు నేర్చుకోవడానికి కుట్టు శిక్షణ సంస్థకెళ్లారు. 1 గంట అయితే గాని తిరిగి రారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. భోజనానికి కూర్చున్నాడు నాగభూషణం. మీకీ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు అంది సునంద చేతి మీద నెయ్యి పోస్తూ. చెప్పు, పర్వాలేదు అన్నాడు నాగభూషణం అనునయంగా. నిన్న రాత్రి సుప్రియ మన చిరంజీవితో అన్న మాటలు అనుకోకుండా నా చెవిన పడ్డాయండి. ఏమంది? నోట్లో ముద్ద పెట్టుకుంటూ అడిగాడు. మొగుడిని ట్రాన్స్ఫర్కి ప్రయత్నించమంటోంది. దానికి మనవాడేమన్నాడు అడిగాడు నాగభూషణం మరింత ఆసక్తిగా. చూద్దాం, తొందరపడకు అన్నాడు. నిజంగా వాళ్ళు బదిలీ చేయించుకుని వెళ్లిపోతే పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనండి అంది సునంద కళ్ళనీరు నింపుకుంటూ. నేను మాత్రం ఉండగలనా? అసలు సుప్రియలో వేరుపడాలన్న భావన ఎందుకొచ్చింది? ఇది తనకు పుట్టిన బుద్ధా, లేక ఎవరైనా చెబుతున్నారా? భగవంతుడా, నువ్వే దీనికో పరిష్కారం చూపెట్టాలి అంటూ దీనంగా దైవాన్ని వేడుకున్నాడు నాగభూషణం. అక్కాబావ ఏమిటంత దీర్ఘంగా చర్చించుకుంటున్నారు అంటూ వచ్చాడు చైతన్య. నువ్వా తమ్ముడు, రా కూర్చో, వేళకొచ్చావు, అన్నం తిద్దుగాని అంది సునంద మరో కంచం తెచ్చివేస్తూ. వద్దక్కా, నేను వెంటనే వెళ్ళాలి.
నీ మరదలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బజారు పని మీద వచ్చాను. పనిలో పనిగా మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. అది సరే, దంపతులిద్దరూ దీర్ఘంగా చర్చిస్తున్నారు దేని గురించి? అడిగాడు చైతన్య. కుటుంబంలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలన్నింటినీ పూసగుచ్చినట్టు చెప్పాడు నాగభూషణం. చూడు బావా, నేను చెప్పేది మీకు రుచించకపోవచ్చు. అయినా చెప్తున్నాను విను. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టాయిష్టాలకు వదిలేయాలే తప్ప కొసదాకా పట్టుకొని వ్రేలాడకూడదు. చిరంజీవి శేఖర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అటువంటప్పుడు సుప్రియ వాళ్లకంటే ఉన్నతంగా ఉండాలనుకోవటంలో తప్పే ఉంది? చైతన్య మాటలకు నొచ్చుకుంటూ, అదేంటి బావా అలా అంటావు? వాళ్ళు తెచ్చిన డబ్బు నేను ఆదా చేస్తున్నానే తప్ప పాడు చేయటం లేదు. నా తదనంతరం ఆస్తంతా వాళ్లే కదా చెరిసగం పంచుకునేది. ఇప్పటినుంచే ఎందుకీ భేదభావమో బోధపట్టం లేదు. నాగభూషణం గొంతులో ఆవేదన ధ్వనిస్తోంది. అక్కడే నువ్వు పప్పులో కాలేశావు బావా. పొదుపు చేసిన సొమ్ము ఇరువురిది అయినప్పుడు చిరంజీవి ఎక్కువ సంపాదించి పెట్టడం వల్ల వారి కొరిగే లాభమేమిటి? ఇవన్నీ ఎందుకుగాని నా మాట విని వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్ళని. అలాగే శేఖర్ని కూడా పట్టు కూర్చోకు. నీకొచ్చే పెన్షన్ మీ ఇద్దరికీ సరిపోకపోదు. ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నంత వరకు మీరు హాయిగా ఉండండి. అవసాన దశలో మనకి ఎలాగో వృద్ధాశ్రమాలు ఉండనే ఉన్నాయి అన్నాడు చైతన్య. చైతన్య మాటలకు నాగభూషణం దంపతులు మరింత కృంగిపోయారు. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక వెళ్లిపోయాడు చైతన్య. వచ్చినవాడు పిల్లలకి నచ్చచెప్పి వాళ్ల మనసు మారుస్తాడేమో అనుకుంటే ఇలా మాట్లాడతాడేంటి? అయినా ఇందులో వాడిననుకోవడానికి ఏం లేదు. పుండు తనదైనప్పుడు బాధ వాడికెందుకుంటుంది అనుకున్నాడు లోలోపల. చిన్న కొడుకు తనను విడిచిపెట్టి వెళ్లిపోతాడేమోనన్న దిగులు నాగభూషణాన్ని నిద్రపట్టనివ్వటం లేదు. ఇంచుమించు సునంద పరిస్థితి అంతే. మింగలేక కక్కలేక లోలోపలే మదన పడుతోంది. ఇలా ఉండగా ప్రశాంతత కోసం ఓ రోజు సాయంత్రం శంకర మఠానికి వెళ్లాడు నాగభూషణం. అక్కడెవరో స్వామీజీ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తుంటే వింటూ కూర్చున్నాడు. ఆ ప్రసంగ కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి దాదాపుగా 8 అయ్యింది. రేయ్, ఎప్పుడు లేంది నువ్వేంట్రా ఇవాళ మఠానికొచ్చావు? పలకరించాడు జోగారావు నాగభూషణాన్ని చూసి విస్తుపోతూ. వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. మఠంలో కలుసుకోవటం ఇదే ప్రథమం. మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుందని వచ్చాను చెప్పాడు నాగభూషణం. అతడి మాటల్లో ఇదివరకటి హుషారు లేకపోవటం గమనించి, అంత డీలా పడిపోతావేమిట్రా? నీకొచ్చిన కష్టమేంటి? కొడుకులిద్దరూ బాగానే సంపాదిస్తున్నారు కదా, రాజాలా ఉండటం మానేసి ఇంత నైరాస్యం దేనికి? అడిగాడు జోగారావు. చెప్తాను, అలా కాసేపు అరుగు మీద కూర్చుందాంరా అన్నాడు నాగభూషణం. ఇరువురు మఠానికి కాస్త దూరంగా ఉన్న అరుగు మీద చతికిలబడ్డారు. మనసులో బాధనంతా మిత్రుడి ముందు వెళ్లగ్రక్కాడు నాగభూషణం. తనకిప్పుడు కావలసింది సమస్యకు పరిష్కారం. అది ఏ ఒక్కరైనా సూచించకపోతారా అనుకుని తారసపడ్డ ఆప్తులందరితో తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు. దీనికి నేను చిట్కా చెబుతాను. ముందు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మీ కుటుంబ సభ్యులంతా నీ పట్ల ప్రేమగా ఉంటారా? అడిగాడు జోగారావు. మా అబ్బాయికి నేనంటే ప్రాణం. అందులో అనువంతైనా సందేహపడక్కర్లేదు. ఇక కోడళ్ళంటావా, కొడుకులు తగ్గట్టే ఉంటారు. అయితే చెప్పాను కదా, ఎందుకో ఈ మధ్య మా చిన్న కోడల ధోరణిలో రవ్వంత మార్పు కనబడుతోంది. చూడు నాగు, మానవ సంబంధాలన్నీ ఇప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఆ ముడిని జాగ్రత్తగా విప్పగలిగితే పర్వాలేదు, లేకపోతే అవి బెడిసికొట్టే ప్రమాదం ఉంది. అందుచేత నేనో మాట చెబుతాను, అలా చెయ్యి అంటూ చెయ్యి కొరికాడు జోగారావు. థ్యాంక్స్ రా, ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం అన్నాడు నాగభూషణం మిత్రుడికి కృతజ్ఞతలు చెబుతూ. పిల్లల్ని మళ్లీ అటు ఇటు తిప్పడం ఎందుకు, ఉన్న స్కూల్లోనే ఉంచేద్దాం అంటోంది సుప్రియ అన్నాడు చిరంజీవి తండ్రి దగ్గరకొచ్చి. నువ్వేదో బదిలీకి ప్రయత్నిస్తున్నావని విన్నాను, ఎక్కడికేంటి? తమ్ముణ్ణి అడిగాడు శేఖర్. బదిలీ లేదు పాడు లేదు, ఆ ప్రపోజల్ ఎప్పుడో క్యాన్సిల్ చేసుకున్నాను అన్నాడు చిరంజీవి. ఆ మాటతో హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు నాగభూషణం. తను వింటున్నది కలో నిజమో తెలియడం లేదు సునందకి. భర్త ఒంటరిగా ఉన్నప్పుడు చూసి, ఏం మంత్రం వేశారండి, ఉన్న ఫలంగా చిన్నవాడిలో ఇంత మార్పు వచ్చింది అని అడిగింది. జోగయ్య మంత్రం అన్నాడు నాగభూషణం టప్పీమని. జోగయ్య మంత్రమా? అదేం మంత్రమండి? విస్తుపోతూ అడిగింది సునంద. ఈ నెల నుంచి పిల్లలు పట్టుకొచ్చిన జీతాన్ని నాకివ్వద్దన్నాను. ఎవరి డబ్బు వారి పేరునే బ్యాంకులో వేసుకోమన్నాను. ఇంటి ఖర్చులకు మాత్రం చెరో 6,000 ఇస్తే చాలు అన్నాను. అంతే, సీను మారిపోయింది. ఈ చిట్కా చెప్పింది ఎవరనుకున్నావు? నా బాల్యమిత్రుడు జోగారావు. అందుకే అన్నాను జోగయ్య మంత్రం అని.
అన్నాడు నాగభూషణం నవ్వుతూ. అతడి నవ్వులో శృతి కలిపింది సునంద. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.